జై గురుదేవ్ అండి. నమస్తే. ఈరోజు ఒక జ్ఞానపత్రం సంఖ్య 40. ఓకే. మార్చి 13వ తేదీ 1996లో జరిగిందనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే స్వర్గాశ్రమం, ఋషికేశ్, భారతదేశంలో జరిగింది. ఏమొక విషయము అంటే విశ్వాసము మరియు ప్రేమ, నమ్మకం మరియు ప్రేమ. ఆ? దేవుడికి ఎక్కువగా నమ్మకం అవసరం లేదు, మనం ఎక్కువ విశ్వాసం అవసరం లేదు. ఓకే. ఆ ఎక్కువ విశ్వసించడం వలన ఎక్కువ నమ్మకం, నేను ఎక్కువగా నమ్ముతున్నాను దేవుణ్ణి అని చెప్పడం వల్ల, అని అనుకోవడం వల్ల మనం ఏం చేస్తామంటే ఆయనకి ఇంకా ఎక్కువగా పని కలుగు చేస్తున్నాం మనం. అప్పుడు దేవుణ్ణి కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తాం. మనం వెనకాల ఆయన పరిగెత్తాలి అప్పుడు. ఆ? పరమాత్ముడు దాసులకే దాసుడు ఆయన. ఆయనకి ఎక్కువ మంది సేవకుల అవసరం లేదు. ఎందుకంటే నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఆ పని చేయి అని ఆయన ఏం చేయాలో చెప్పేటువంటి సేవకులు ఆయనకు అవసరం లేదు. ప్రేమ అనేది చాలా ఉన్నతమైన శక్తి, అద్భుతమైన శక్తి. అయితే ఒక్కొక్కసారి అదే మనల్ని దుర్బలంగా మారుస్తుంది. ఓకే. అందుకే పరమాత్మ, ఆ తర్వాత జ్ఞానోదయం కలిగిన మహాత్ములు, ప్రకృతి, ఆ, దానికి మన ఎక్కువ నమ్మకం అవసరం లేదు. ఈ మూడిటికి మన ఎక్కువ ప్రేమ అవసరం లేదు. ఎక్కువ ప్రేమ, ఎక్కువ విశ్వాసం, ఇది దేవుణ్ణి చాలా దుర్బలంగా మార్చేస్తుంది అనమాట. సో ఎంత కావాలో అంత నమ్మకాన్ని పెట్టుకోండి, అన్నీ అదెంతకదే జరగని అని చెప్తున్నారు గురుగారు. ఎందుకు జీవితంలో మారాలి, ట్రాన్స్ఫార్మ్ ఎందుకు అవ్వాలి అంటే సంతోషంగా ఉండాలని. ధ్యానం అంటే ఏమిటి? మనలో మనం దైవత్వాన్ని చూసుకోవడము. ప్రేమ అంటే ఏమిటి? మన పక్కన ఉన్న వ్యక్తిలో దైవత్వాన్ని చూడడము. జ్ఞానం అంటే ఏమిటి? అంతటా దైవత్వాన్ని చూడడము. సో ప్రేమ సేవ రూపంగా వ్యక్తమవుతుంది. సంతోషం మొహం పైన చెరగని చిరునవ్వు రూపంగా వ్యక్తమవుతుంది. శాంతి అనేది ఒక శక్తిగా వ్యక్తమవుతుంది. ఈ పూర్తి సృష్టి పరమాత్మ యొక్క భావ వ్యక్తము. ఇది ఆయన వ్యక్తమే, ఆయనే ఉన్నాడు దాని లోపల. సృష్టి లోపల బయట పరమాత్మ అలా తనను తాను వ్యక్తం చేసుకుంటున్నాడు. నమస్తే అండి. జై గురుదేవ్.